ములుగు జిల్లా కర్రెగుట్ట అడవిలో బాంబుల వర్షం కురుస్తోంది. మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. కర్రెగుట్ట అడవిని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు పోలీసుల దాడిలో 38 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. అయితే మావోయిస్టుల మృతిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మావోయిస్టులు శాంతి చర్యలకు సిద్ధమని లేఖలు రాసిన తర్వాత కూడా కేంద్రం స్పందించకపోవడంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సామూహిక హత్యాకాండను ఆపాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులుగా బుద్ధిజీవులుగా మనపై బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ఆ యుద్ధాన్ని ఆపేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమావేశం ఏర్పడడం జరిగింది. మనం ఆలోచించాల్సి ఏంటంటే ఈరోజు దండకారణ్యంలో ఏం జరుగుతూ ఉంది. ఒక ప్రశాంతమైన వాతావరణం, కార్పొరేట్ ఈ దోపిడీ వ్యవస్థ, దీనికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఒక 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు తమ కుటుంబాలను, తమ సుఖాలను, సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి పక్షి కానీ జంతువు కానీ ఏ ఆహారం దొరికినా ఏం చేసినా కూడా మా కుటుంబం దక్కాలి, కుటుంబం దక్కాలి అనేటువంటి ఒక స్వార్థమైనటువంటి వాతావరణంలో వాళ్ళు దశాబ్దాలుగా తమ కుటుంబాలను వదిలేసి ఈరోజు ఆదివాసీ సమాజం కోసం అక్కడ ఒక ప్రయోగశాల నడుపుతున్నారు. ఆ ప్రయోగశాల పేరే జనతన సర్కార్. అక్కడ వ్యవసాయం అభివృద్ధి ఉంది, విద్యా అభివృద్ధి ఉంది, నీటి వనరులు ఉన్నాయి. అక్కడ గతంలో అడవులో వర్షాకాలం వచ్చిందంటే 100 మంది చనిపోయేవారు. అక్కడ చావులు లేవు. అక్కడ ఒక విలువైన విద్యా వ్యవస్థ, శాస్త్రీయమైన విద్యా వ్యవస్థ, ఒక 5వ తరగతి విద్యార్థిని అక్కడ జనతా సర్కార్ విద్యార్థి తీసుకొస్తే ఇక్కడ బొంబాయి, ఢిల్లీ స్కూల్లో కూడా 10th క్లాస్ విద్యార్థి కూడా సమకాలికుడు కాదని చెప్పి అక్కడ ఒక శాస్త్రీయ విద్యా విధానం డెవలప్ చేస్తున్న తరుణంలో ఈ వ్యవస్థ బయటకు వస్తే ఈ మొత్తం వ్యవస్థ, కార్పొరేట్ వ్యవస్థ ప్రమాదం అని చెప్పి ఒక పథకం ప్రకారం అక్కడ ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ రోజు ఒక సామూహిక హత్యాకాండ యుద్ధం చేయడం జరుగుతున్నది. రాజ్యాంగం ప్రకారం, ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఎన్నికల ద్వారా రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం ప్రమాణం చేసింది. ఇలా ప్రజలు కోరుకున్నదంటే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉన్నది. కానీ ఈ రోజులు ఆ జీవించే హక్కును పాలరాశులు ఏకపక్షంగా తమ యొక్క ఆ యొక్క కార్పొరేట్ శక్తులకు ఇక్కడ ఆ యొక్క ఎన్నికలు పిలుచుకొని ఆ ఖనిజ సంపదలను ఈ యొక్క కార్పొరేట్లకు ఇచ్చే విధంగా, కేవలం అణచివేసే విధంగా ఆపరేషన్ కగర్ అనే ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఆ రూపంలో అణచివేత కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ కగార్ కంటే ముందు మనకు అన్ని చాలా ఉన్నాయి. ఇక్కడ ఏదంటే ఇక్కడ అంతకుముందు సల్వాజుడు ఉండే ఇక్కడ మహేంద్ర ఆధ్వర్యంలో, తర్వాత ఆపరేషన్ గ్రీన్ అంటే అని, ఆపరేషన్ సమాధానాన్ని, ఆపరేషన్ బహారాన్ని, చివరికి ఆపరేషన్ కగార్ అనే అంతిమ యుద్ధం ఆదివాసులతో కొనసాగుతున్నది. ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే ఈ యొక్క యుద్ధం కాదు, ఇక్కడ ఈ యొక్క మా బతుకు, మా జీవన విధానం ఆదివాసు కొనసాగుతున్నది. అందులో కాక మాకు అండగా ఈ యొక్క మావోయిస్టులు ఉన్నారు. దాన్ని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ ఒక ప్రశ్న వేసుకుంటే ప్రజలు అంటే మీకు ఒకవేళ ఉద్యమాలు ఉంటాయి, ఆ ఉద్యమాలు ఏ రూపంలో ఉన్నాయి, ఆ ఉద్యమ స్వభావం ఏంది కదా, ఆదివాసులు ఎందుకు అడుగుతున్నారు, ఆ ఉద్యమం ఎందుకు వస్తుందని ఆ ప్రశ్న వేసుకున్న ఆ ప్రశ్నను ఒక శాంతియుత మార్గం, ఆర్థిక సామాజిక కోణంలో పోవాలి తప్ప ఇవాళ శాంతి భద్రత సమస్య క్రియేట్ చేసి ఇవాళ దండకార్యంలో ఒక ఇవాళ ఊహాజనితంగా అక్కడ ఏం జరుగుతుందో ఏం జరిగిన ప్రశ్న మనం ఇక్కడ అందరూ ఇక్కడ భయం భ్రాంతులు పోతున్నారు. కావున బుద్ధిజీవులు మనం ఇక్కడ ఆదివాసుల పక్షాన మనం ఉండి వెంటనే ఇక్కడ ఈ విషయంలో మావోయిస్టులు కూడా శాంతి వారి యొక్క ప్రతిస్పందన, వాళ్ళ యొక్క ప్రతిఫలం పంపిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాజ్యాంగాన్ని దృష్టి పెట్టుకుని ఈ యొక్క రాజ్యాంగ విలువలకు అనుగుణంగా రాజ్యాంగ పరిధిలో కూడా వాళ్ళు ఇచ్చిన యొక్క సందేశానికి, వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తికి వెంటనే స్వీకరించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క దీంట్లో ఒక పీస్ కమిటీ కూడా ఏర్పరిచింది జస్టిస్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో. కావున వాళ్ళ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఈ దాడులను ఆపి వెంటనే శాంతి చర్యలు కొనసాగి కోరుకుంటూ ములుగు జిల్లా కర్రెగుట్ట అడవిలో బాంబుల వర్షం కురుస్తోంది. మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి.
కర్రెగుట్ట అడవిని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు పోలీసుల దాడిలో 38 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. అయితే మావోయిస్టుల మృతిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. మావోయిస్టులు శాంతి చర్యలకు సిద్ధమని లేఖలు రాసిన తర్వాత కూడా కేంద్రం స్పందించకపోవడంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కర్రెగుట్ట అడవిలో బాంబుల వర్షం కురుస్తోంది. మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు కూంపించేస్తున్నాయి. కర్రెగుట్ట అడవిని భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మరోవైపు పోలీసుల దాడిలో 38 మంది మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. అయితే మావోయిస్టుల మృతిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, శశిరేఖ, ఇప్పటికే తుపాకీ మూతలతో కూడా కర్రెగుట్టలని దద్దరిల్లున్న నేపథ్యం అయితే కనపడుతుంది. గత వారం రోజుల పాటు కూడా కర్రెగుట్టల చుట్టూ కూడా కేంద్ర బలగాలు అయితే మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ హెలికాప్టర్ల ద్వారా కూడా బాంబుల వర్షం, మావోయిస్టులను ఏరువేతే లక్ష్యంగా కూడా బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ములుగు జిల్లా అట్టడుగుతుందని చెప్పుకోవచ్చు. అడివంతా ఆకురాల నేపథ్యంలో కూడా గుట్టల చాటున కూడా మావోయిస్టులు తలదాచుకున్న నేపథ్యంలో కూడా అక్కడ ఇప్పటికే ఇప్పటికి కూడా వారం రోజులు అవుతుంది. ఆ వారం రోజుల పాటు కూడా ఆ బలగాలతో పాటు కూడా ఇప్పటికీ మావోయిస్టులకు బలగాలకు అయితే భీకరమైన ఎదురు కాల్పులు జరుగుతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కర్రెగుట్టలలో కూడా ఇప్పటికీ మావోయిస్టులకు సేఫ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే హిడ్మాతో పాటు కూడా 2000 మంది కూడా మావోయిస్టులు ఆ కర్రెగుట్టలలో ఉన్నారని చెప్పి కూడా కేంద్ర బలగాలు అయితే ఊహించినప్పటికీ ఇప్పటికీ అక్కడ కూడా ఇప్పుడు మొన్నటి నుంచి కూడా ఆ బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఆ బలగాలకైతే మావోయిస్టులు తారసపడడంతో కూడా ఇప్పటికీ 38 మంది మావోయిస్టులు నేలకొరిగినని చెప్పి కూడా ఆ పరిస్థితి సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే 38 మంది తో పాటు కూడా ఇప్పటికే 2000 మంది కూడా ఆ పోలీసు మావోయిస్టులు అయితే అక్కడ ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఆ పోలీసుల ఊహాగానాల ప్రకారం ఇంకా 10 రోజుల పాటు కూడా కాల్పులు జరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అక్కడ మాత్రం కర్రెగుట్టల చుట్టూ కూడా బలగాలను వెనక్కి తగ్గాలి అని చెప్పి కూడా మావోయిస్టులు లేఖలు రాసినప్పటికీ కూడా ఆ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే శాంతి చర్చలు విఫలమైనట్టు అనుకోవచ్చు. ఎందుకంటే శాంతి చర్చలకు శాంతి చర్చలకు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడంతో కూడా ఎదురు కాల్పులతో పాటు కూడా కూమింగ్ అయితే కాగారు పేరుతో కూడా చాలా వరకు కూడా అడివంతా జల్లెడ పడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 2026 వరకు కూడా మావోయిస్టు నిర్మూలన లక్ష్యంగా చేసుకున్న నేపథ్యంలో కూడా ఇవాళ కాగారు ఆపరేషన్ పేరుతో కూడా కర్రెగుట్టల చుట్టూ కూడా బలగాలైతే మోహరించి మావోయిస్టులను ఏరువేతే లక్ష్యంగా చేస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చూసుకుంటే మాత్రం ఇప్పటికే ప్రజా సంఘాలు ఆ కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టు కేంద్ర కమిటీ కూడా లేఖ రాసినప్పుడు కూడా మావోయిస్టులు పట్టించుకొని కాగారు పేరుతో కూడా ఆపరేషన్ చర్చి మొత్తానికి కూంబింగ్ నిలిపివేయాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు అప్పుడే ప్రజా సంఘాలు అయితే ఒక పక్క కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే అడవి అంతా జల్లెడపడు మావోయిస్టుల ఏరువేత లక్ష్యాన్ని కూడా విరమించుకొని శాంతి చర్చలకు సిద్ధం కావాలని చెప్పి కూడా ప్రజా సంఘాలు అయితే పిలుపునిస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్ యూ స్వామి.